పల్లవి ప్రశాంత్ ఈ పేరు ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, ఈవెన్ ప్రింట్ మీడియాలో కూడా ఇతని పేరే వినిపిస్తోంది. రాష్ట్రంలో ఇంకేవీ సమస్యలు లేవు అన్నట్లుగా వెబ్ ఆర్టికల్స్ కూడా ఇతని చుట్టూనే తిరుగుతున్నాయి. అసలేంటి ఈ పల్లవి ప్రశాంత్? ఇతనేమైనా దేశాన్ని ముందుకు నడిపించే దేశోద్ధారకుడా, లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేసే పొలిటికల్ లీడరా? పోనీ సమాజంలో ఏవైనా మంచి పనులు చేస్తూ సొసైటీలో చైతన్యం తీసుకొచ్చే సోషల్ వర్కరా? అంటే ఇవేవి కాదు. మరెందుకు ఇతని గురించి ఇంత చర్చ జరుగుతోంది? ఈవెన్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ గా సాగే మన ఛానల్లో కూడా ఇతని గురించి వీడియో చేయాల్సినంత అవసరం ఏముంది అనే డౌట్ రావచ్చు. కరెక్టే, ఇతని గురించి తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు, డిస్కషన్ పెట్టాల్సిన పని లేదు. కానీ ఇతను ఎంచుకున్న గోల్, ఆ గోల్ కోసం తీసుకున్న వే ఆఫ్ రూట్ గురించి మాత్రం ఖచ్చితంగా డిస్కషన్ చేసుకోవాల్సిన అంశం. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ప్రశాంత్ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎలా అయ్యాడు, అందుకోసం అతడు ఫాలో అయినటువంటి ప్యాటర్న్ ఏంటి అనే దాని గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ప్రశాంత్ అనే వ్యక్తికి ఫేమస్ అవ్వడం అల్టిమేట్ గోల్ అయితే, అందుకోసం అతడు వాడిన వెపన్స్ ఏమిటంటే సెంటిమెంట్, సింపతి, ఫైనల్ గా విన్నింగ్. ఈ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా డిస్కషన్ చేసుకోవాల్సిన అంశం. నేను మళ్ళీ చెబుతున్నాను, అతనేదో ఇన్స్పైరింగ్ పర్సన్ అనో లేదా సమాజానికి ఎంతో మేలు చేశాడనో అతని గురించి వీడియోలో చెప్పట్లేదు. కేవలం అతని గోల్ కోసం అతను అనుసరించినటువంటి వే ఆఫ్ రూట్ గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. సో వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో యొక్క మోరల్ పాయింట్ ఏంటో మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ చాలా మంది యువత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉండేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎక్కువ సమయం సోషల్ మీడియాలో స్పెండ్ చేయడం, ఫాలోవర్స్ ను గెయిన్ చేసుకోవడం, ఫేమస్ అయ్యేందుకు ఎన్నో రకాల వీడియోస్ చేయడం, ఇవే అల్టిమేట్ గోల్స్ గా ఉన్నారు. పైగా ఈ సోషల్ మీడియా ద్వారా మనీ కూడా ఎర్న్ అవుతూ ఉండడంతో మెజారిటీ ఆఫ్ యూత్ ఈ సోషల్ మీడియా వైపే చూస్తున్నారు. ప్రశాంత్ కూడా ఇదే కేటగిరీలోకి వస్తాడు. తన వీడియోస్ ద్వారా ఫేమస్ అవ్వాలని ఇమిటేటింగ్ వీడియోస్ చేయడం, కవర్ సాంగ్స్ చేయడం వంటివి చేస్తూ వచ్చాడు. కానీ ఆ వీడియోస్ కి అంతగా రీచ్ అయితే లభించలేదు. సో కంప్లీట్ గా ప్యాటర్న్ చేంజ్ చేశాడు. తను రైతు కుటుంబానికి చెందినవాడు కావడంతో రైతుల కాన్సెప్ట్ లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అతని వీడియోస్ కి ఆటోమేటిక్ గా రీచ్ పెరిగింది. ఇక్కడ రైతు అనే కాన్సెప్ట్ మోస్ట్ సెంటిమెంటల్ ఫ్యాక్టర్. మన దేశంలోని ప్రజలు రెండు అంశాలకు మాత్రమే ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు. ఒకటి, మన దేశ రక్షణ కోసం బార్డర్ లో నిత్యం ఫైట్ చేస్తూ రక్తాన్ని చిందించే సోల్జర్స్ అంశం ఒకటైతే, రెండవది దేశానికి అన్నం పెడుతూ వ్యవసాయాన్ని వృత్తిగా మార్చుకుని ఫార్మర్స్. అందుకే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అన్ఫార్చునేట్లీ పల్లవి ప్రశాంత్ ఆ సెకండ్ పాయింట్ కి క్లిక్ అయ్యాడు. సో తాను క్లిక్ అయిన పాయింట్ లో వీడియోస్ చేస్తూ సెంటిమెంట్ ను పండిస్తూ ఎమోషనల్ గా ఒక సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ అతని వీడియోస్ ను బాగా గమనిస్తే రైతుల గురించి చెప్పడం గానీ, రైతు సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ ఎక్కడా ఉండదు. ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినీ డైలాగ్స్ మాదిరి రైతు అనే పదాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ వీడియోస్ చేస్తూ వచ్చాడు. దీన్ని బట్టి చూస్తే రైతుల గురించి సమాజానికి చెప్పడం కాదు గాని, రైతు ముసుగులో తాను ఫేమ్ సంపాదించుకోవడానికి అనే విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. సో అతని అల్టిమేట్ గోల్ వచ్చేసి ఫేమస్ అవ్వడం, తనను తాను సెలబ్రిటీ గా ప్రొజెక్ట్ చేసుకోవడం. అందువల్ల తక్కువ టైంలో తన గోల్ రీచ్ అవ్వాలంటే అతని ముందున్న మెయిన్ డోర్ బిగ్ బాస్ కు వెళ్ళడం. ఈ బిగ్ బాస్ గురించి కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ షో ప్రజలపై ఎందుకంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తోంది, ప్రజలు ఎందుకు ఈ షోకి అంత అడిక్ట్ అవుతూ ఉన్నారు, సైకలాజికల్ గా ఈ షో ప్రజలపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనే దాని గురించి మరో సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక ప్రశాంత్ విషయానికి వస్తే అతని మెయిన్ గోల్ ఫేమస్ అవ్వడం. అందుకోసం అతడు ఎంచుకున్న మార్గం బిగ్ బాస్ కు వెళ్ళడం. అయితే ఎలాంటి సెలబ్రిటీ స్టేటస్ లేకుండా బిగ్ బాస్ కు వెళ్ళడం అంత ఈజీ పని కాదు. సో ఇక్కడ అందరి దృష్టి తన వైపు తిప్పుకునేందుకు ప్రశాంత్ ప్రయోగించిన మొదటి వెపన్ సెంటిమెంట్ విత్ ఎమోషన్. బిగ్ బాస్ అంటే ఫేమ్ ఉన్న వాళ్ళు, సెలబ్రిటీలు మాత్రమే వెళ్ళాలనా, సామాన్యులు వెళ్ళకూడదా అంటూ ఒక సామాన్యుడుగా, రైతు బిడ్డగా తనను బిగ్ బాస్ కు పంపించండి అంటూ తన వీడియోస్ లో రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. రైతు బిడ్డ బిగ్ బాస్ కు వెళ్తే దేశానికి గర్వ కారణం అంటూ ఒక సెంటిమెంటల్ వేలో ఎమోషన్ ను పండిస్తూ తన వీడియోస్ లో తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ప్రజలు సైకలాజికల్ గా సెంటిమెంట్ విత్ ఎమోషన్ కి బాగా కనెక్ట్ అవుతారు. ఫిలిం థియరీలో ఎస్ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ ఇలాంటి డైరెక్టర్స్ కూడా వాళ్ళ సక్సెస్ ఫార్ములా సెంటిమెంట్ విత్ ఎమోషన్ అంటూ చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఈవెన్ వాళ్ళ సినిమాలను పరిశీలిస్తే కూడా ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళ సినిమాలలో యాక్షన్ తో పాటు ఎమోషన్ ఇన్బిల్ట్ గా ట్రావెల్ చేస్తుంది. సో హ్యూమన్ సైకాలజీ ప్రకారం ప్రజలు ఆటోమేటిక్ గా ఆ ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు. ఇక
ఇక్కడ ప్రశాంత్ తనకు తెలియకుండానే ఈ సక్సెస్ ఫార్ములాను వాడుకున్నాడు. ఫలితంగా ప్రజలు అతని వీడియోస్ కు కనెక్ట్ అయ్యి బిగ్ బాస్ కు పంపించేలా నినాదించారు. సో ఫస్ట్ స్టెప్ లో ప్రశాంత్ సక్సెస్ అయ్యాడు. తన గోల్ రీచ్ అవ్వడానికి ప్రయోగించిన సెంటిమెంట్ విత్ ఎమోషన్ బిగ్ బాస్ కి చేరుకునేలా చేసింది. నెక్స్ట్ స్టెప్ ఇన్ బిగ్ బాస్ హౌస్. యాక్చువల్ గా ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత స్టార్టింగ్ లో కొంత నెగిటివిటీ వచ్చింది. రతిక అనే మరో కంటెస్టెంట్ తో లవ్ ట్రాక్ నడపడం, తన బిహేవియర్ లో బయట చూడని కొత్త కోణాన్ని హౌస్ లో పరిచయం చేయడంతో రైతు బిడ్డ ఇందుకేనా బిగ్ బాస్ వెళ్ళింది అనే ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. సో అతను బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజుల్లో నిలవడు అనే టాక్ కూడా వినిపించింది. నామినేషన్ టైంలో అతని సినిమాటిక్ పర్ఫార్మెన్స్ కూడా ఈ నెగిటివిటీకి కొంత కారణమనే చెప్పవచ్చు. అయితే బయట జరుగుతున్న నెగిటివిటీ లోపల ఉన్న తనకు తెలియకపోయినప్పటికీ బిగ్ బాస్ గేమ్ ఎలా ఉంటుందో కంప్లీట్ గా తెలిసిన ప్రశాంత్ బయటి పరిస్థితులను అజంప్షన్ చేసుకోగలడు. సో ఈసారి అతను ప్రయోగించిన వెపన్ సింపతి. నాగార్జున ఇచ్చిన మొక్కకు ప్రతిరోజు మొక్కడం, హౌస్ లో అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం, ప్రతి విషయానికి ఏడవడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైన సింపతిని క్రియేట్ చేశాయి. ప్రజలు అయ్యో పాపం అంటూ జాలి పడేలా చేశాయి. సైకలాజికల్ గా హ్యూమన్ నేచర్ ప్రకారం ధైర్యం కంటే కూడా జాలి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఎలాగంటారా? ఒక బలమైన సింహం హైనాపై దాడి చేస్తే హైనాను చూసి అయ్యో పాపం అంటాము. అలాగే ఒక బలహీనమైన సింహాపై అదే హైనా దాడి చేస్తే ఆ సింహాన్ని చూసి అయ్యో పాపం అంటాము. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ రెండు జంతువులు చేస్తున్న ఫైట్ ఆకలి తీర్చుకోవడం కోసమే. కానీ హ్యూమన్ నేచర్ ప్రకారం బలహీనమైన దాని వైపే ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ప్రశాంత్ విషయంలో కూడా అదే జరిగింది. హౌస్ లో తననే అందరూ టార్గెట్ చేస్తున్నారని, తాను ఒక కామన్ మ్యాన్ అయినందుకు కార్నర్ చేస్తున్నారని తాను ప్రొజెక్ట్ చేసుకోవడంతో ప్రజల్లో కూడా ఆటోమేటిక్ గా సింపతి క్రియేట్ అయింది. సో ఈ సింపతినే ప్రజలు తన పక్షాన నిలిచేలా చేసింది. విన్నింగ్ టాస్క్స్. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల క్యారెక్టర్ తో పాటు టాస్క్లు కూడా కీ రోల్ పోషిస్తాయి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో పూర్తి ఎఫర్ట్ పెట్టడం వల్ల ప్రజల్లో గ్రోత్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో టాస్క్ల పరంగా కూడా ప్రశాంత్ తాను పూర్తి ఎఫర్ట్ పెట్టడంతో ఆటోమేటిక్ గా ప్రజలంతా కూడా తనకి మద్దతు పలుకుతూ వచ్చారు. ఫైనల్ గా ఇలా ప్రశాంత్ విషయంలో సైకలాజికల్ గా అన్ని విషయాల్లో కనెక్ట్ అయిన ప్రజలు ప్రశాంత్ ని గెలిపించాలని, ఒక సామాన్యుడు బిగ్ బాస్ గెలవాలని ప్రజల్లో ఒక థాట్ వచ్చేలా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ గా మారింది. అలా ఒక సామాన్యుడిగా వెళ్ళిన ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా తన గోల్ రీచ్ అయ్యి ఒక సెలబ్రిటీగా తిరిగి వచ్చాడు. ఫైనల్ గా ఫేమస్ కావాలనే తన గోల్ రీచ్ అయ్యి తన డ్రీమ్ తాను ఫుల్ఫిల్ చేసుకున్నాడు. ఓవరాల్ థింక్ ఏంటంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని చేరుకోవడానికి మనం ఎంచుకునే వే ఆఫ్ రూట్ చాలా ముఖ్యమనేది గ్రహించాలి. ఆఫ్టర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ విషయంలో ప్రజలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో కొన్ని ఇన్సిడెంట్లను బట్టి చూస్తే అర్థమవుతుంది. ప్రశాంత్ మినహా మిగిలిన హౌస్ మేట్స్ వాహనాలపై దాడి చేయడం, ఈవెన్ ప్రభుత్వ ప్రాపర్టీస్ ను కూడా డ్యామేజ్ చేయడం వంటివి చేస్తూ వచ్చారు ప్రశాంత్ ఫాలోవర్స్ ఆర్ ప్రశాంత్ ఫ్యాన్స్. ఫలితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏర్పడిన పరిస్థితి. సామాన్యంగా ఇలాంటి ఫ్యాన్స్ వార్ అనేవి మేజర్ స్టార్ హీరోల్లో చూస్తూ ఉంటాము. కానీ ఒక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విషయంలో ఇలా జరగడం బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు. సో ఎలాగైనా ఫేమస్ అవ్వాలి, సెలబ్రిటీ స్టేటస్ సాధించాలి అని అల్టిమేట్ గోల్ గా ఉన్న ప్రశాంత్ అతడి కారణంగా ఇన్ఫ్లుయెన్స్ అయిన అతని ఫ్యాన్స్ వల్లే జైలు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెక్షన్ 147, 148, 149, 290, 353, 427 ఈ సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు కావాల్సి వచ్చింది. ఫైనల్ గా ఏ ప్రజలనైతే ఉపయోగించుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నాడో అదే ప్రజల కారణంగా ఇప్పుడు ప్రశాంత్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్ గా ఇందులోని మోరల్ పాయింట్ ఏమిటో ఇప్పటికే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ నౌ.